సాయినాథ్ మహారాజ్ కి జై. స్వామివారి అహంకారం గురించి ఏం చెప్పారు? కామక్రోధాది అరిషడ్ వర్గాల కంటే మానవుడి మనుగడను పారద్రోలేది అహంకారం. అహంకారం మానవుడి మనుగడను పారద్రోలేది అహంకారం అంట. అంటే కామక్రోధాది అరిషడ్ వర్గాల కంటే కూడా ఒక వ్యక్తి ఎంత శ్రేష్ఠుడైనప్పటికీ అతను అహంకారానికి లోనే ఉన్నట్లయితే సూర్యుడిని కారు మేఘాలు కమ్మినట్లుగా అతనిలోని సద్గుణాలు నిరర్థకమవుతాయి. ఒక్కటుంటే కాదు, మిగిలిన ఎన్ని మంచి గుణాలున్నా అహంకారం కనుక ఉంటే ఎన్ని గుణాలున్నా సూర్యుడిని కారు మేఘాలు కమ్మివేసినట్లుగా అతనిలోని సద్గుణాలన్నీ నిరర్థకమవుతాయి. కావున మానవుడు అహంకారానికి ఎంత దూరంగా ఉండగలుగుతాడో అంత మేలు. ప్రతి ఒక్కదానికి నాది, నాకేం తక్కువ, నేను చేశాను, నేనే సంపాదించాను, నేనే కొన్నాను, నేనే తిన్నాను, ఇవే మనం ఎంతసేపటికి ఒక్క మొక్క చేయకపోయినా కానీ నేను 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 అహంకారం. కానీ నిజంగా భగవంతుడి దృష్టి చేత మనం ఉన్నామని, ఆయన నడిపిస్తూ ఉంటే నడుస్తూ ఉండదని గుర్తుపెట్టుకొని అహంకరించడానికి ఏమీ లేదు, ఉన్నదంతా ఆయనే గుర్తుపెట్టుకుంటే తప్పించి అహంకారం పోదు. కానీ అందుకే అంటున్నారు, కామక్రోధాది అరిషడ్వర్గాల కంటే కూడా మానవుడి యొక్క మనుగడను పారద్రోలేది అహంకారం. ఒక వ్యక్తి ఎంత శ్రేష్ఠుడైనప్పటికీ కూడా అతను అహంకారానికి లోనై ఉన్నట్లయితే సూర్యుడిని కారుమేఘాలు కప్పివేసినట్లుగా అతనిలోని సద్గుణాలు నిరర్థకమవుతాయి. కావున మానవుడు అహంకారానికి ఎంత దూరంగా ఉండగలుగుతాడో అంత మేలు జరుగుతుంది. ఈ విషయమే స్వామివారు ఒకసారి తప్పు చేయని మానవుడు ఎవడున్నాడు, తప్పు చేయడం మానవ సహజం, కావున భక్తులు ఎన్ని తప్పులు చేసినా స్వామీజీ క్షమిస్తారు కానీ అహంకారాన్ని మాత్రం క్షమించరు అని స్వామీజీ చెప్తున్నారు స్వయంగా. తప్పులు చేయటం మానవ సహజం, ఏదో తెలియక తప్పు చేసామో తెలిసి తప్పు చేసామో వేరు, కానీ అహంకరించటం. అందుకని కావున భక్తులు ఎన్ని తప్పులు చేసినా స్వామీజీ క్షమిస్తారు కానీ అహంకారాన్ని మాత్రం క్షమించరు అన్నారు. మనమేమో దాన్ని పట్టుకొనే ఉంటాం, అనుగ్రహం కలగలేదంటూ ఉంటాం. ఎందుకని? మనకి మన అహంకారమే ప్రీతి. అసలు ఒక మాట అనగానే మనకి వెంటనే, లేకపోతే అట్లా కాకపోయినా మాకేం తక్కువ, మేము సంపాదించుకున్నాం, మేము గొప్పగా ఉన్నాం. కానీ ఆ అహంకారం మనల్ని మహనీయుల దగ్గర కూడా పోనివ్వదన్నమాట.